అంటే మా మీద కొన్ని దుష్ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగింది? కాళేశ్వరం కూలింది అన్నారు. లేదా మా దురదృష్టానికి 10 ఏళ్ళలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు, ఎలక్షన్ ముంగట్నే 10 ఏళ్ళలో అన్ని పరీక్షలు మంచిగా అయినాయి కానీ గప్పుడు ఒకటి పేపర్ లీక్ అయిందని ఒక బద్నాం మా మీద పడ్డది. ఇట్లా ఒకటి రెండు మా టైం బాగాలేకపోవడం కావచ్చు, దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మేము కొంత ఫెయిల్ అయినాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం అంటే 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1450 కిలోమీటర్ల కెనాల్స్, టనల్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు వెళ్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు బారుతున్నాయి మెదక్ జిల్లాకు, రంగనాయక సాగర్ నుంచి సిద్దిపేట జిల్లాకు వాడుతున్నాయి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల జిల్లాలో వాడుతున్నాయి, కొండపోచమ్మ నుంచి యాదాద్రి జిల్లాలో నీళ్లు బారుతున్నాయి. అదేవిధంగా ఇట్లా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైన పంటలు ఇవాళ కూడా పండుతున్నాయి. ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లరు ఉంగింది అంతే. 100 కాంపోనెంట్లో 99 మంచిగా ఉన్నాయి. ఒక కాంపోనెంట్లో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ వంగితే మొత్తం కాళేశ్వరం మునిగింది అంటారు. సో దాన్ని మేము తిప్పికొట్టడంలో కానీ వివరించి చెప్పడం. ఆ టైంలోనే మీరు ఆ కుంగిపోయినప్పుడే మీడియాను అనుమతించి పోయింది ఇది ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎవరిని ఇప్పుడు వీళ్ళు మీడియాను తీసుకెళ్లి చూపించారు. ఆ టైంలో కొన్ని అనుమానాలు ఉండి ఇదేదో బ్లాస్ట్ జరిగింది, కుట్ర జరిగింది, ఎవరో గెలెటిన్ గిట్ అయి వేశారేమో. అసలు ఇన్ని రోజులు కూలకుండా కరెక్ట్ నెలకు ఎలక్షన్ ఉందని ఎందుకు కూలాలి? దానికంటే ముందు సంవత్సరము గోదావరి కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారు. కరెక్ట్ విచారణ జరిగితే తెలుసు. అంటే ప్రాబ్లం ఉంటే అంతటా ఒకటి ప్రాబ్లం ఉంటే మొదటి సంవత్సరం రావాలి కదా. 4 ఏళ్ళు నీళ్లు నింపినాం, 4 ఏళ్ళు ప్రాజెక్టు నడిచింది. 2022 అనుకుంటా హైయెస్ట్ ఫ్లడ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. మొత్తం మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చిన మోటార్లు కూడా మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బ్యారేజ్కి ఏం కాలేదు. రిజర్వ్ పర్ఫెక్ట్గా ఆ బ్యారేజీలన్నీ కూడా ఫంక్షనల్ చేసినాయి. మరి ఏమీ లేనప్పుడు, ఫ్లడ్ లేనప్పుడు ఎందుకు పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సరే ఎన్నికల టైంలో ఎందుకు ఈ లొల్లంతా, ఎన్నికలు చూసుకుందాంలే అనుకున్నాం. కానీ కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం కొంత ప్రజలు నమ్మారు. ఏమైంది? ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొండపోచమ్మ బాగుంది, మల్లన్న సాగర్ బాగుంది, రంగనాయక సాగర్ బాగుంది, అంతగిరి బాగుంది, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, బ్యారేజీలు బాగున్నాయి, మిడ్ మానేర్ బాగుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఏముంటుందిలే, అది ఒక చిన్న ఒక పిల్లర్ కదా అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం కాళేశ్వరమే పోయింది. ఆయువు పట్టు కదా కాళేశ్వరానికి. మేడిగడ్డనే స్టార్టింగ్ మేడిగడ్డనే హైయెస్ట్. మీరు కట్టిన రిజర్వాయర్ లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే పెద్ద రిజర్వాయర్. మీరు కట్టిన 50 TMC మల్లన్న సాగర్ ఉంది కదా బై సాబ్. 17 TMC కొండపోచమ్మ మేడిగడ్డ అన్నారం సుందిల్లలో అదే పెద్దది కదా. ఓకే, అంటే ఒక పిల్లర్ పోయింది. మొన్న నేను పేపర్లో చూసిన L&T కంపెనీ ఇండియాలోనే టాప్ కంపెనీ. అది కట్టింది కూడా ఎవరో సబ్ కాంట్రాక్టర్లు కాదు, చిల్లర మల్లర కాదు. హైదరాబాద్ మెట్రో రైలు కట్టింది L&Tయే, ఢిల్లీ మెట్రో రైలు కట్టింది L&Tయే. ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థ, మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ L&T. వాళ్ళు మొన్న కమిషన్ ముందు ఏదో చెప్పినట్టు పేపర్లో చూశాను. ఇట్ ఈస్ రిపేరబుల్, ఆపర్చునిటీ ఇస్తే 6 నెలల్లో ఆ పిల్లర్ను, ఆ బ్లాక్ను రిప్లేస్ చేసి పెడతాము అన్నారు. నిజంగా అది అనుకుంటే ఒక 6 నెలల పని 3 నెలల్లో చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఏంది, అది అట్లే ఉండాలి. వరదలు వచ్చి అదేదైనా కొట్టకపోతే బాగుండు, ఇంకేదైనా ఖరాబ్ అయితే బాగుండు అన్నట్టుగా ప్రభుత్వం తీరున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అది చేసి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ సూర్యాపేట, కోదాడ ఆడ నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని మనం పేపర్లో, టీవీలో వార్తలు చూస్తున్నాం. అది ఉండుంటే మంచిగా మోటార్ లాంచ్ చేసి కావాల్సిన నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లేకుండానే మేము ఇన్ని లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా బంపర్ క్రాప్ సన్న బియ్యంలో రికార్డ్, ఈసారి రికార్డు పంట వచ్చింది. అసలు ఏవి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం వల్ల కొత్తగా ఇరిగేట్ అయ్యేది లేదు. మా SRSP మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల వల్ల, ఎల్లంపల్లి కూడా కట్టింది మేమే, దాని ద్వారానే మొత్తం అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. దీనికి స్పష్టంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పిన. ఎల్లంపల్లి వాళ్ళు కట్టలే, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. మిడ్ మానేర్ కూడా మేమే కట్టాం. 2013-14 కంప్లీట్ అయింది కదా. మిడ్ మానేర్ కూడా క్షమాపణ చెప్పించిన మేమే కట్టినామంటే. ఎల్లంపల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ గేట్లు మేమే పెట్టినాము, R&R డబ్బులు మేమే ఇచ్చినాము, ఊర్లు మేమే ఖాళీ చేయించినాము. దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎల్లంపల్లి యూటిలైజేషన్లోకి వచ్చింది. బట్ అప్పటి వరకు సార్ మీరు అక్కడ రాయపట్నం బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా మేమే, ఒక బ్రిడ్జే కాదు, R&R డబ్బులు చాలా డబ్బులు కట్టాల్సి ఉండే, షటర్స్ పెట్టాల్సి ఉండే, ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ ఉండే. అవన్నీ పనులు మేము చేసి మేము వచ్చిన తర్వాతనే చేసినాం. కాకపోతే మేమేదో ఇది మేము చేసినామని వాళ్ళ లెక్క ఇనాగ్రేషన్లు, మేము ఈ షో పుటప్ పనులు కేసీఆర్ గారికి నచ్చవు. అంత పెద్ద ఎల్లంపల్లి కట్టినా, అంత పెద్ద మిడ్ మానేర్ కట్టినా మేము ఇనాగ్రేషన్ల పేరు మీద ఇప్పుడు ఏంటంటే పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరీకా రేవంత్ తరీకా, కానీ మాకేమో ఆ తరీకా రాదు.
ఇప్పుడు మేము చేసిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామని సర్టిఫికెట్లు పంచుడు, కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు పోయి రిబ్బన్లు కత్తిరించడేమో ఆయన వంత అయింది. మేమేమో చేసిన పని కూడా ప్రజలకు తెలుసు కదా. కాళేశ్వరం చేశారు పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్. అది ఓన్లీ అక్కడ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి చేశారు. మొత్తం ప్రాజెక్టుకు ఒకటే రిబ్బన్ కత్తిరించిన గంతే. రేవంత్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇదే కాళేశ్వరంకు జిల్లా కొబ్బరికాయ కొట్టిండు, 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిండు చేయబోయేదానికి. మేము అంత పెద్ద బ్యారేజీలు కట్టే కూడా ఒకటే దగ్గర ఇట్లా సింపుల్గా రిబ్బన్ కత్తిరించి కేసీఆర్ ముగిచ్చిండు. మేము అట్లా అనుకుంటే మల్లన్న సాగర్ దగ్గర ఓ పెద్ద ఫంక్షను, మిడ్మానేర్ దగ్గర ఓ ఫంక్షను, రంగనాయక సాగర్ దగ్గర ఓ ఫంక్షను, కొండపోచమ్మ ఎన్ని చేయొచ్చు ఫంక్షన్లు. మేమేమంటే ఆర్భాటం కంటే కూడా పనితనం ప్రజలకు తెలుసు కదా అనే ధోరణిలో పనిచేస్తాం.